బీఆర్ఎస్లో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఎస్, ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల్ని టార్గెట్గా పెట్టుకుని ఒక సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తు పోస్తున్నటువంటి వైనం, వారు చేస్తున్నటువంటి అకృత్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించే ప్రయత్నం. ఎస్, ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్లోనే తన సహచరులు, తన శ్రేణులంతా కూడా ఇప్పుడు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని నిజంగా బీఆర్ఎస్ శ్రేణులనే టార్గెట్గా ఇప్పుడు కథం తొక్కుతున్నారు అనేది ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఎస్, మీరు విన్నది నిజమే. గడిచిన 48 గంటలుగా ఒక ఉప్పెన లాంటి ఒక వార్త బీఆర్ఎస్ శ్రేణులకు అయితే కలవరపాటుకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందని. కవిత అప్డేట్స్, మీరు విన్నది నిజమే. కవిత అప్డేట్స్ పేరు మీద ఎక్స్ వేదికగా ఒక సోషల్ మీడియా ఖాతా తెరిచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలపై నిజంగా కవిత అప్డేట్స్ పేరు మీద కొన్ని లీక్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న హరీష్ రావు, కొన్ని గంటల క్రితం జోగిన్పల్లి సంతోష్ కుమార్, వీళ్ళిద్దరిపైన కూడా ఎమ్మెల్సీ కవిత అప్డేట్స్ పేరు మీద ఎక్స్ వేదికగా ఇప్పుడు చాలా ఆరోపణలు, విమర్శనాస్త్రాలు నిజంగా చూస్తే గనక బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా గుండెల్లో రైలు పరిగెట్టించేలా చేస్తున్నాయి. ఆ వార్తా కథనం ఏదో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఇప్పటికీ ఆ పార్టీకి కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంతో ఈ హీట్ పెరిగిపోయింది. అయితే బీఆర్ఎస్లోని కీలక నేతల మీద సోషల్ మీడియాలో కవిత మద్దతుదారుల దాడి కొనసాగుతూనే ఉంది. కీలక నేతలపై రోజుకో లీక్ ఇస్తూ సంచలనాలకు తెరదీస్తున్నారు. తాజాగా మరో సంచలన విషయాన్ని కవితక్క అప్డేట్స్ పేరిట ఉన్నటువంటి ఎక్స్ ఖాతాలు పోస్ట్ చేశారు. గురువారం సంతోష్ రావుపై అవినీతి ఆరోపణలంటూ లీక్స్ ఇవ్వగా, శుక్రవారం గతంలో బీఆర్ఎస్ నేతల హంపి టూర్పై కీలక విషయాలు వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలోనే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హంపి టూర్ను ప్రస్తావిస్తూ హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హంపీలో కమలాన్ని మొలకెత్తించాలని అనుకున్నటువంటి కారు ఓనర్ల పేరుతో సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా నేతల పేర్లు ప్రస్తావించకుండా చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలి నాళ్లలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఇస్తున్నటువంటి పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా కూడా వారు మాట్లాడుకున్నది వేరు అని కవితక్క అప్డేట్స్ పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోం, పార్టీకి ఓనర్లు మేమే, కేసీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది నేతలు చెప్పారని, ఈ సందర్భంగా పార్టీకి కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని రాసుకొచ్చారు. ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి కీలక విషయాలను పోస్టులు వివరించారు. కేసీఆర్కు వెన్నుపోటు పొడవాలి అని కారు ఓనర్ను బలిచ్చినటువంటి మచ్చ రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో నల్లగొండకు చెందినటువంటి ఒక ముఖ్య కారు నాయకుడు పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోం, పార్టీకి ఓనర్లు మేము, కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది రసవత్రంగా చెప్పారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ను సీఎం చేస్తామంటే ఒప్పుకోం, పార్టీకి ఓనర్లు మేము, కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది రసవత్రంగా చెప్పారు. పార్టీకి కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్టి మచ్చ, పార్టీ ఓనర్, ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలని మొదట అనుకున్నా కూడా అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ఆ నాయకులు భావించారు. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివి తక్కువతనం. ఈ విషయాలన్నీ పోసుకొచ్చినట్లుగా కేసీఆర్కి తెలిసినవి. అప్పుడు మెల్లగా మన మచ్చ కేటీఆర్ దగ్గరకు వచ్చి, నేను మీ వెంటనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి, నేను ఏం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడని చెప్పారు. పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలి చేశాడు. ఇలాగే చెబితే నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు. ఇలాగే చెప్పితే నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు. తనకు మంత్రి పదవి ఇచ్చినా కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచారు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకుని బ్లాక్మెయిల్ చేసి పార్టీలో నెంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ కంటే తానే గొప్ప అని ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకుంటున్నాడు. ఈ సమావేశంలో నల్గొండకు చెందినటువంటి అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చంటి, రసమలై, పార్టీ ఓనర్ తదితరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతామని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్లో పేర్కొన్నట్లుగా హంపీలో కలుసుకున్నది మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్,
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కుమార్, రసమై బాలకిషన్ అని ప్రచారం అయితే జరుగుతోంది. ఇదే కాదు, సోదరుడైన మాజీ ఎంపీ సంతోష్ టార్గెట్గా కవిత అప్డేట్స్ పేరిట మొదటి సోషల్ మీడియా ఎక్స్లో బాంబు పేల్చింది. ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూస్తే, కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీరావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోలు వాసి కోడిపందాలు చేసే హ్యాపీరావు క్లాస్ దోస్తో 120 కోట్ల పైగానే కమిషన్ కోసం స్కెచ్ వేశాడు. అప్పటికే ఆ పిఎస్ఆర్ ట్రాక్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకుని ఒక్కో ట్రాక్టర్కు ₹1,00,000 ఇవ్వాలని ఒప్పందం కుదిరించుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగ్గా అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఇక ట్విస్ట్ ఏమిటంటే, ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీరావు వల్ల ఇప్పటికే ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఆ 120 పైగా కోట్లు ఇద్దరు పంచుకుని ఆ మంత్రికి మొండిచేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టిమిషన్లు పంచుతున్నారంటూ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ సర్కిల్స్తో పాటు తెలంగాణ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేపు ఎవరు భాగోత్వం బయటపడుతుందోనని బీఆర్ఎస్ నేతలైతే వణికిపోతున్నారు. కవిత టార్గెట్గా బీఆర్ఎస్ నేతల మరొకట అని ఆ పార్టీ నేతలతో పాటు అధికార ప్రతిపక్షాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఏదేమైనా సరే, కవిత అప్డేట్స్ కొంతమంది హాట్ న్యూస్ అవుతుండగా, ఎవరి టార్గెట్గా చేసుకుని వస్తున్నటువంటి ఈ అప్డేట్స్ వాళ్ళకి మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.